నమస్తే జీవనరేఖ విమెన్స్ హెల్త్ కార్యక్రమానికి స్వాగతం. గత కొన్ని ఎపిసోడ్స్ లో తల్లి కావాలనుకునే వారికి ఉపయోగపడే పలు అంశాలను తెలుసుకుంటున్నాం. మరి ఈనాటి జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ఫర్టిలిటీని ప్రభావితం చేసే అంశాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఫర్టిలిటీ లేదా సంతాన సాఫల్యం అనేది ఏ ఒక్క స్త్రీలోనూ ఒకేలా ఉండకపోవచ్చు. వారి వారి శారీరక మానసిక ఆరోగ్యం, వయస్సు, భర్త ఆరోగ్యం, రక్త సంబంధీకుల ఆరోగ్య చరిత్ర ఇలా పలు అంశాలన్నీ కూడా ఫర్టిలిటీపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. కేవలం లైంగికంగా యాక్టివ్గా ఉంటే మాత్రమే చాలదు. ఫర్టిలిటీని ప్రభావితం చేయగల అంశాలను గురించి తెలుసుకోవడం ముఖ్యం. ముందుగా ఫర్టిలిటీపై జన్యువుల పాత్ర ఏంటో చూద్దాం. జన్యువుల పాత్ర అనగానే గుర్తొచ్చేది క్రోమోజోమ్లు. వీటిపై ఫర్టిలిటీ ఆధారపడి ఉంటుంది. అసలు వీటిలోనే ఏవైనా లోపాలుంటే అది ఖచ్చితంగా గర్భధారణపై ప్రభావం చూపగలదు. మరి జన్యుపరంగా తల్లి నుండి బిడ్డకి సంక్రమించేవి ఏమిటి ఇన్ఫెర్టిలిటీ కలుగజేయటానికి అవి తెలుసుకోవాలి అనుకుంటే మామూలుగా క్రోమోజోమ్లో సంగతి కనుక చూసుకుంటే మనం జన్యుపరంగా అనుకుంటున్నాం కనుక మామూలుగా 46 క్రోమోజోమ్లు ఉంటాయి శరీరంలో. వాటిల్లో 22 పేర్స్ ఆటోజోమ్స్ అంటారు. అంటే మామూలు ఫిజికల్ క్యారెక్టర్స్ వాటి వలన నిర్ధారణ జరుగుతాయి. ఒక జత మాత్రం సెక్స్ క్రోమోజోములు, అంటే దాని వలన ఆడపిల్ల మగపిల్లవాడు అనేది నిర్ధారించబడుతుంది. అయితే వీటిలో క్రోమోజోముల్లో కొన్ని రకాల లోపాలు కనుకుంటే గర్భిణీ అసలు రాకపోవచ్చు, గర్భిణీ రావటం ఆలస్యం కూడా కావచ్చు, కష్టం కావచ్చు. అంటే ఈ క్రోమోజోముల్లో ఎటువంటి లోపాలు అంటే క్రోమోజోముల సంఖ్యలో తేడా ఉండొచ్చు, లేదా వాటి ఆకృతిలో తేడా ఉండొచ్చు, లేదా క్రోమోజోముల మీద ఉండే జీన్స్ అనే వాటిల్లో మ్యూటేషన్స్ తేడాలు రావచ్చు. ఇటువంటి పరిస్థితులు ఏమున్నా కూడా ఇవి జన్యుపరంగా తల్లి నుండి బిడ్డకు సంక్రమించవచ్చు. మరి సింగిల్ జీన్ డిజార్డర్స్, ఇప్పుడు ఒక్కొక్క క్రోమోజోమ్లో ఎన్నో జీన్స్ ఉంటాయి. ఒక జీన్ కనుక తేడా పరివర్తన జరిగిందంటే, మ్యూటేషన్ అనేది జరిగిందంటే ప్రాణాంతకమైన జబ్బులు రావచ్చు. టేసాక్స్ డిసీజ్ అని, సిస్టిక్ ఫైబ్రోసిస్ అని, ఇటువంటివన్నీ జెనెటిక్ మ్యూటేషన్ వలన వచ్చే జబ్బులు. వీటితో పాటుగా ఇంకా ఎన్నో రకాల వ్యాధులు జన్యుపరంగా సంక్రమించవచ్చు. ఫలితంగా దీని ప్రభావం పునరుత్పత్తి మీద పడే అవకాశం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే శిశువు కడుపులో పడక ముందుగానే పునరుత్పత్తి అవకాశాలు నిర్ధారణ చేస్తాయి జన్యువులు. ఉదాహరణకు గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్, అలాగే ఎండోమెట్రియాసిస్, వీటితో పాటు పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, ఈ కండిషన్స్ వెనుక జన్యుపరమైన సమస్యల్ని చూడవచ్చు. అంటే గర్భాశయంలో తేడాలు వచ్చి కాన్పులు గర్భం నిలవకపోవటానికి ఫైబ్రాయిడ్స్ ఒక ముఖ్యమైన కారణం. ఈ ఫైబ్రాయిడ్స్ కూడా జెనెటిక్గా వస్తుంది. ఇప్పుడు మనం క్రోమోజోములు పరీక్ష చేసి చూసినప్పుడు మిగతా శరీరంలో XX క్రోమోజోములు ఉన్నప్పుడు ఫైబ్రాయిడ్ ట్యూమర్లో క్రోమోజోములు చూస్తే X0 ఉంటాయి. అందుకని వీటిని మోనోక్లోనల్ ట్యూమర్స్ అని అంటారు. ఇవి కూడా జన్యుపరంగానే వస్తాయి. తల్లికి, అక్క చెల్లెళ్ళకి, మేనత్తలకి ఇలా ఉన్నప్పుడు ఈ అమ్మాయికి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఎండోమెట్రియోసిస్, అది కూడా దానిలో కూడా కొన్ని రకాల జన్యువుల మూలాన వస్తుంది. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, దీంట్లో కూడా ఇన్సులిన్ రెగ్యులేట్ చేసే జీన్లోను, తర్వాత అండాశయం నుండి హార్మోన్స్ తయారయ్యే జీన్లోను వీటిలో లోపాలు ఉంటాయి. ఈ సందర్భంలో సాధారణంగా స్త్రీలు ఒక సందేహాన్ని వ్యక్తపరుస్తుంటారు. మా అమ్మ నన్ను కన్సీవ్ అయ్యేందుకు ఎంతో ఇబ్బంది పడింది, మరి నాకు కూడా కన్సీవ్ అయ్యేందుకు సమస్య రావచ్చా అంటే అందుకు సమాధానం ఖచ్చితంగా అవును అని చెప్పలేం, కానీ వచ్చే అవకాశాలు మాత్రం ఉంటాయి. తల్లికి గర్భం రావటం కనలో గనక సమస్యలు ఉండుంటే కూతురుకు కూడా సమస్యలు వస్తాయా అంటే కొంతవరకు ఒక్కొక్కసారి రావచ్చు, ఒక్కొక్కసారి రాకపోవచ్చు. అంటే తల్లికి ఉన్న సమస్య ఏమిటి అన్న దాన్ని బట్టి కూతురికి కూడా ఆ సమస్య రావచ్చా లేదా అన్నది ఉంటుంది. అంటే మనకు అసలు ముందుగా గర్భిణీ చక్కగా నిలవాలంటే, సంతానం కలగాలి అంటే ఎన్నో రకాల విషయాలు సరిగ్గా ఉండాలి. అంటే వీటిల్లో ముఖ్యమైనవి రిప్రొడక్టివ్ సిస్టమ్, అంటే గర్భాశయం కానీ, అండాశయాలు కానీ, ఫెలోపియన్ ట్యూబ్స్ కానీ ఇవన్నీ ఆరోగ్యంగా ఉండాలి. హార్మోన్లన్నీ సమతుల్యంగా ఉండాలి. మరి క్రోమోజోములు, జీన్స్ ఇవన్నీ సరిగ్గా కరెక్ట్గా ఉండాలి. వేరే ఇతర రకమైన జబ్బులు అంటే మెడికల్ ప్రాబ్లమ్స్ ఇటువంటివి కూడా ఉండకూడదు. కేవలం పునరుత్పత్తి అవయవాలకు సంబంధించిన సమస్యలు మాత్రమే కాదు, జన్యువుల ప్రభావం వల్ల ఇతరత్ర ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. వీటి ప్రభావం గర్భధారణపై అలాగే శిశువుపై పడే అవకాశం కూడా ఉంది. డయాబెటిస్ కూడా జన్యుపరంగా సంక్రమించేదే.
గర్భం రావడంలో ఇబ్బందులతో పాటుగా ఒకవేళ గర్భం దాల్చినా కొందరిలో మిస్క్యారేజ్ కావడంతో పాటుగా పుట్టబోయే శిశువులో పలు లోపాలకు ఇది కారణం కావచ్చు. ఇక థైరాయిడ్ సమస్యలు కూడా ఆ కోవకి చెందినవే. వయసు పెరిగే కొద్దీ ఫర్టిలిటీ తగ్గిపోతుంది అనే విషయం మనకు తెలిసిందే. ఒకవేళ వచ్చినా కూడా అది హైరిస్క్ ప్రెగ్నెన్సీ కావచ్చు. 35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చే స్త్రీలలో ట్విన్స్ పుట్టే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. ఈ గ్యామిట్స్ అంటే ఆడవాళ్లలో అండాలు, పురుషుల్లో స్పర్మ్స్, వీటిని గ్యామిట్స్ అంటారు. ఈ గ్యామిట్స్కి కూడా అదే వయసు ఉంటుంది. అంటే మనకు 35 ఏళ్ల వయసు ఉంటే ఆ గ్యామిట్ కూడా 35 ఏళ్ల వయసు ఉంటుంది. వయసు ఎక్కువైన కొద్దీ దాని యొక్క ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది. అందుకని 35 దాటిన తర్వాత ఈ ప్రెగ్నెన్సీ కొంతవరకు రిస్క్ ఎక్కువగానే ఉంటుంది. కాన్పు విషయంలో కూడా వయసు పెరిగిన కొద్దీ కవల పిల్లలు పుట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత కాన్పులు సిజేరియన్ ద్వారా జరగటానికి, ప్రసవం తర్వాత బ్లీడింగ్ ఎక్కువ కావటానికి, వీటన్నిటికీ కూడా రిస్క్ పెరుగుతూ ఉంటుంది. స్త్రీ పునరుత్పత్తి గుణం కలిగి ఉంటుంది, కానీ అది కూడా కొన్నేళ్ల వరకే. మరి పురుషులు వయసు పెరిగినా కూడా పిల్లల్ని కనే సామర్థ్యం ఎందుకు కలిగి ఉంటారనే సందేహం మీకు రావచ్చు. స్త్రీ పునరుత్పత్తి నిర్మాణం అటువంటిది. మరి ఇక పురుషుల్లో పిల్లల్ని కనే సామర్థ్యం దీర్ఘకాలం పాటు ఉంటుందా? ఈ ప్రశ్నలకి సమాధానాలు ఇప్పుడు చూద్దాం. ఆడపిల్ల జన్మతః అండాశయాలలో మిలియన్స్ కొద్దీ అండాలతో పుడుతుంది. అండాలు అనేవి అండాశయాల్లో ఉండే స్టెమ్ సెల్స్ నుంచి తయారవుతాయి. అవి ఆమె పెరిగే కొద్దీ నశిస్తూ పోయి చివరకు 30ల చివరకు వచ్చేసరికి కేవలం 100ల్లో మాత్రమే మిగులుతాయి. స్త్రీలలో ఫర్టిలిటీ సామర్థ్యం 30ల్లో కొంత తగ్గినా అది 30ల్లో చివరి దశకి చేరేసరికి మరింత తగ్గిపోతుంది. ఎందుకంటే అండాల సంఖ్య తగ్గడంతో పాటుగా వాటి సామర్థ్యం కూడా సన్నగిల్లుతుంది. పురుషులకి సంతాన సామర్థ్యం చాలా సంవత్సరాల వరకు కంటిన్యూ అవుతుంది, లేట్ వయసు దాకా కూడా. కానీ స్త్రీలకు మాత్రం ఇది మెనోపాస్ దశ చేరుకున్న తర్వాత మాత్రమే కాదు. నిజంగా చెప్పుకోవాలంటే మెనోపాస్కి దాదాపు 13 సంవత్సరాల ముందుగా, అంటే ఒక అమ్మాయికి మామూలుగా 51 సంవత్సరాలకి మెనోపాస్ రావాలి, కానీ కొంతమందికి 45 సంవత్సరాలకే వస్తుంది. అంటే దానికి 13 సంవత్సరాల ముందు నుంచే అండాల నిల్వ తగ్గిపోతూ వస్తుంది. మామూలుగా ఏంటంటే అమ్మాయి పుట్టినప్పుడు అండాలు తల్లి గర్భంలో తను ఉండగా, ఈ అమ్మాయి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎన్ని అండాలైతే తయారైనాయో అవి మాత్రమే ఉంటాయి అమ్మాయికి జీవితకాలం. అంటే అవి కూడా అలా ఉండవు. అవి పుట్టేటప్పటికే సగం పోతాయి, పుట్టిన తర్వాత కరిగిపోతూనే వస్తాయి, పుష్పవతి అయ్యే సమయానికి ఇంకా బాగా కరిగిపోతాయి. తర్వాత రాను ప్రతి నెల ఒక 50 నుండి 100 పోతూనే ఉంటాయి. అందుకని ఏమవుతుందంటే ఒక వయసు వచ్చేసరికి 30 దాటేసరికి కొంతవరకు తగ్గుతుంది. అంటే విదేశాల్లో అయితే వాళ్ళు 35 వాళ్ళు వయసు చెప్తారు. మనకి ఇంకా కొంచెం అన్ని ముందుగానే జరుగుతాయి కనుక మనకి 30 దాటిన దగ్గర నుంచి మన దగ్గర చూసుకుంటే ఈ ఓవేరియన్ రిజర్వ్ అనేది తగ్గుతూనే వస్తుంది. అందుకని ఏమవుతుందంటే 30-35 కల్లా ఓవేరియన్ రిజర్వ్ తగ్గుతుంది. 40 వచ్చేటప్పటికి దాదాపుగా ఇంకా అసలు అండాలు నిల్వ ఉండకపోతే ప్రెగ్నెన్సీ రావటం అనేది కష్టమైపోతుంది. ఇక పురుషుల విషయంలో ఏమవుతుందంటే ఈ స్టెమ్ సెల్స్ లేదా మూల కణాలు వారి బీర్జాలలో ఉంటాయి. ఇవి వీర్య కణాలను నిరంతరం ఉత్పత్తి చేస్తూనే ఉంటాయి, స్త్రీలకు పూర్తి భిన్నంగా. అందుకే వారికి 50లు 60లు దాటిన తర్వాత కూడా పిల్లల్ని కనే అవకాశం ఉండొచ్చు. కానీ పురుషుల విషయంలో కూడా వయసుతో పాటుగా సంతాన సాఫల్యం తగ్గే అవకాశాలు లేకపోలేదని చెప్తున్నాయి వైద్య రంగంలో జరుగుతున్న పరిశోధనలు. పురుషులకు కూడా 40 దాటిన తర్వాత వారి యొక్క గ్యామిట్స్ ఏజింగ్ వలన, అంటే స్పర్మ్స్ నిరంతరం కొత్తగా తయారవుతూనే ఉన్నా కూడా వాటిల్లో వయసు వలన వచ్చే మార్పులు జరుగుతూనే ఉంటాయి. సో వయసు పెరిగిన కొద్దీ గ్యామిట్స్లో వచ్చే మార్పుల వలన పురుషులకి వయసు మీరినా కూడా బిడ్డకి అవకరాలు రావటం ఎక్కువ అవుతుంది అని నిరూపించబడింది. ఫర్టిలిటీకి మూలాధారం అండోత్పత్తి. అదే కదా వీర్యకణంతో కలిసి శిశువుగా రూపుదిద్దుకునేది. ఇవి ఎంత మంచి నాణ్యత కలిగి ఉన్నాయి, అలాగే ఎంత సంఖ్యలో ఇవి స్త్రీలో ఉన్నాయనే అంశాల మీద కూడా సంతాన సాఫల్యం ఆధారపడి ఉంటుంది. ఫర్టిలిటీలో క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ అనేది కూడా చాలా ముఖ్యం. ఆడపిల్లలు ఋతుక్రమం మొదలైన స్థాయిలో వారిలో ఉండే అండాలు కేవలం అధిక సంఖ్యలో ఉండడమే కాదు, ఫ్రెష్గా ఉంటాయి కూడా. ఇక ప్రతి నెల ఋతుక్రమం సమయానికి ఒక్కో అండం కొత్తగా రూపొందినా కూడా మరోవైపు 10ల కొద్దీ నశిస్తాయి. ఇలా 20ల్లో లక్షల కొద్దీ ఉన్న అండాలు 30ల్లోకి వచ్చేసరికి వేలల్లో ఉంటాయి. 40 చేరేసరికి అండాల నిల్వ తగ్గడంతో పాటు అండాశయాలు కూడా కుంచుకుపోతాయి. మెనోపాస్ అనేది ఇంకా 1000 కంటే నిల్వ తగ్గిపోయినప్పుడు మెనోపాస్ ఇంకా అసలు ఋతుక్రమం రావటం అనేది జరగదు.
అయితే ఈ అండాల నిల్వ ఎంత ఉంది అన్నది మనకి పరీక్ష చేసి చూడటానికి కొన్ని రకాల టెస్టులు ఉన్నాయి. వీటిలో మొట్టమొదటిది అల్ట్రాసౌండ్ స్కాన్. అంటే కొంతమంది వచ్చి అడుగుతూ ఉంటారు, చాలా రకాల మందులు వాడాము, చాలా స్ట్రాంగ్ ఇంజక్షన్లు కూడా తీసుకున్నాము, కానీ ప్రెగ్నెన్సీ నిలవటం లేదు. వయసు చూస్తే 35, 37 అలా ఉంటాయి. ఋతుక్రమం కూడా సరిగ్గా రావట్లేదు, అసలు ఏంటి కారణం అని చెప్పి అంటే స్కాన్ చేసి చూసినప్పుడు వారి అండాశయాలు బాగా అప్పటికే కుంచుకుపోయి ఉంటాయి. అంటే వాటి వాల్యూమ్ చూస్తాం మేము స్కాన్ చేసినప్పుడు, పొడవు ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది, వాటి యొక్క డెప్త్ ఎంత ఉంది, దాన్ని బట్టి వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేసి చూసినప్పుడు 3 ml కంటే తక్కువ వాల్యూమ్ ఉన్నప్పుడు అండాశయాలు బాగా కుంచుకుపోయినట్టు అర్థం. అండాశయాలలో ఉండే ఫాలికల్స్ అనేవి నీటి బుడగల్ లాంటి నిర్మాణాలు. ఇవి అండాల విడుదలలో తోడ్పడతాయి. ప్రతి నెల ఎన్నో ఫాలికల్స్ అండం ఉత్పత్తికి తయారవుతూ ఉంటే అందులో కేవలం ఒక్క ఫాలికల్ నుంచి మాత్రమే అండం వెలువడుతుంది. ఫాలికల్స్ కౌంట్ ని బట్టి అండాల నిల్వని అంచనా వేయవచ్చు. సంతానం కోరుకునే మహిళలు అండోత్పత్తి గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలి. ముందుగా ఫర్టిలిటీకి అడ్డంకిగా మారుతున్న అండాశయం పనితీరు చూద్దాం. వయసు పెరిగే కొద్దీ ఎగ్స్ తగ్గిపోతాయి. అంతేకాదు ఓవ్యులేషన్ కూడా సరిగ్గా జరగకపోతే సమస్య మరింత పెరగొచ్చు. ఇది సాధారణంగా 35 సంవత్సరాలు దాటిన స్త్రీలలో కనబడే సమస్య. ఓవేరియన్ రిజర్వ్ అనే విషయం గురించి ఈ సందర్భంగా ప్రస్తావన ఎంతో అవసరం. పుట్టినప్పుడు ఉండే అండాల సంఖ్య పెరిగే కొద్దీ ఉండదు. యాంటీ ములేరియన్ హార్మోన్ ఎగ్స్ ని రిలీజ్ చేసే ఫాలికల్స్ లేదా ఎగ్ సాక్స్ ని తయారు చేయడంలో ఉపయోగపడుతుంది. స్త్రీ శరీరంలో ఈ హార్మోన్ లెవెల్ ఆధారంగా ఆమెలో ఎన్ని ఎగ్స్ నిల్వ ఉన్నాయని తెలుసుకోవచ్చు. ఋతుక్రమంలో ఎగ్ తయారు కావడం, అది ఫలదీకరణ చెందకపోతే నశించడం, ఈ అంశాలకి అతీతంగా పనిచేస్తుంది ఈ హార్మోన్. అందుకే నెలలో ఏ సమయంలోనైనా చేసుకునే హార్మోన్ పరీక్ష ఇది. ఈ పరీక్షలో భాగంగా రక్త శాంపిల్ ద్వారా అండాల నిల్వని తెలుసుకోవచ్చు. ఇవి 2 రకాలుగా ఉంటాయి, రెస్టింగ్ ఎగ్స్, డెవలపింగ్ ఎగ్స్. ఈ రెస్టింగ్ ఎగ్స్ ఎన్నైతే ఉన్నాయో వాటిని ఓవేరియన్ రిజర్వ్ అని అంటారు. అవి యాంట్రల్ ఫాలికల్ కౌంట్, అంటే స్కాన్ చేసినప్పుడు ఈ ఫాలికల్స్, చిన్న చిన్న ఫాలికల్స్ ఎన్ని ఉన్నాయి అని కౌంట్ చూస్తారు నెలసరైన వెంటనే. 10 కంటే తక్కువ కనుకుంటే 2, 3 అలా ఉంటే కనుక చాలా తక్కువ ఉంది ఓవేరియన్ రిజర్వ్ అని అర్థం. మరి ఇది మనం ప్రూవ్ చేసుకోవాలంటే ఒక 2-3 హార్మోన్ టెస్టులు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది AMH లేదా యాంటీ ములేరియన్ హార్మోన్. ఈ హార్మోన్ పరీక్ష చేసి చూడటం ద్వారా మనకి అండాశయాలలో అండాల నిల్వ బాగానే ఉందా లేదా అన్న సంగతి మనకి తెలుస్తుంది. సంపర్కం జరిగిన తర్వాత వీర్య కణాలు సర్విక్స్ గుండా స్మూత్ గా ప్రవహించి ఫెలోపియన్ ట్యూబ్స్ కి చేరేందుకు, అక్కడ ఎగ్ తో కలిసేందుకు దోహదపడుతుంది జారుగా ఉండే మ్యూకస్. మరి వయసు పెరిగే కొద్దీ ఈ జారుడు పదార్థం తగ్గి ఆ ప్రాంతం డ్రైగా ఉండడం కూడా ఫర్టిలిటీని ప్రభావితం చేసే సమస్యే. నేడు స్త్రీలు పురుషులతో సమానంగా వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. మరి ఈ మార్పు వల్ల స్త్రీలు పెళ్లి చేసుకునే వయసు కూడా కాస్త ముందుకు జరిగింది. 20 నిండగానే పెళ్లి అయ్యే రోజులు పోయి 30లు దగ్గర పడ్డా కూడా పెళ్లి ధ్యాస పట్టకుండా చదువు, కెరియర్ అంటూ తిరుగుతున్న అమ్మాయిలు నేడు ఎందరో. ఫర్టిలిటీపై పెళ్లి చేసుకునే వయసు ప్రభావితం చేస్తుందా? మీరే చూడండి. గర్భం రావడానికి సరైన వయసు ఏది అంటే అదో చిక్కు ప్రశ్నే. అది కూడా నేటి పోటీ ప్రపంచంలో అమ్మాయిలు పెళ్లి, అటు తర్వాత పిల్లలు కంటే కూడా ఉద్యోగాల్లో స్థిరపడి ఎదిగేందుకే మక్కువ చూపుతున్నారు. అందుకే వయసు ఆధారంగా కాకపోయినా శరీర సామర్థ్యం ఆధారంగా చూస్తే ఖచ్చితంగా 20-25 ఏళ్ల మధ్య పెళ్లి, అటు తర్వాత కనీసం 30 లోపు మొదటి సంతానాన్ని కలిగి ఉండడం మంచిది. అంతేకాదు స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థ కూడా ఈ వయసులో చక్కగా పనిచేస్తుంది. బయలాజికల్గా చూస్తే ఎర్లీ 20s అంటే 20 నుండి 25 లోపు అమ్మాయి యొక్క శరీరం తయారుగా ఉంటుంది, అన్ని రకాలుగా తయారుగా ఉంటుంది. అండాలు చాలా ఫ్రెష్గా ఉంటాయి, హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి, అండ్ జననేంద్రియాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఇంకా మిగతా రక ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్, ఇటువంటి ఇబ్బందులు, PCOS, ఇటువంటి ఇబ్బందులన్నీ యూజువల్గా ఇంకా మొదలై ఉండవు. మరి ఇంకా మెడికల్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ అంటే హై బ్లడ్ ప్రెషర్ అంటే ఇవన్నీ కూడా ఈ వయసులో సాధారణంగా ఉండవు. అందుకని మనం శరీర ధర్మాల ప్రకారం చూసుకుంటే ఇది 20-25 మధ్యలో ఉత్తమమైన వయసు అని చెప్పుకోవచ్చు. 25 నుండి 30 వరకు కూడా పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో మనం చూసుకుంటే చదువులే పూర్తి కావు, అంటే మనం మిగతా విషయాన్ని కూడా అన్నిటినీ గమనించుకోవాలి. కనుక కొద్దిపాటి మార్పులు వస్తాయి తప్ప 30 ఏళ్ల వరకు కూడా కొంతవరకు పర్వాలేదనే చెప్పుకోవాలి. ఇక 30ల తర్వాత పునరుత్పత్తి వ్యవస్థ పనితీరు తగ్గిపోవడంతో పాటుగా ఇతర ఆరోగ్య సమస్యలైనటువంటి డయాబెటీస్, రక్తపోటు,
ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు వయసు పెరుగుతున్న కొద్దీ పిల్లల్ని కనాలనే యాంగ్జైటీ పెరగడంతో పాటు వారిని పెంచేందుకు కావాల్సిన శక్తి కూడా వీరిలో తగ్గిపోవచ్చు. 30 దాటిన తర్వాత మాత్రం ఈ మార్పులు అనేవి వేగంగా జరుగుతూ వస్తాయి. అండాల నిల్వ తగ్గిపోతూ వస్తుంది. గర్భాశయంలో అండాశయాల్లో సమస్యలు ఎక్కువ వస్తాయి. ఎండోమెట్రియోసిస్ వంటి జబ్బులు రావచ్చు. తర్వాత మెడికల్ ప్రాబ్లమ్స్, హై బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ ఇటువంటి సమస్యలు రావచ్చు. తర్వాత వయసు పెరిగే కొద్దీ ఈ గర్భిణి కూడా సజావుగా నడవటం వీలు కాకపోవచ్చు. మిస్క్యారేజెస్ ఎక్కువగా కావచ్చు. సహజ ప్రసవం అనేది జరగటం కష్టం కావచ్చు. ఇన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. 35 దాటిన తర్వాత ఇంకా బిడ్డకి అవకరాలు వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది వీటన్నిటితో పాటు. అందుకని మనం ఏ రకంగా చూసుకున్నా కూడా 20-30 మధ్యలో అయితే ఉత్తమం అని చెప్పుకోవాలి. 30 లోపల ప్లాన్ చేసుకుంటే బెటర్. ఈనాటి జీవనరేఖ విమెన్స్ హెల్త్లో మీరు తెలుసుకున్న అంశాలు: జన్యుపరమైన కారకాలు, ఉదాహరణకు క్రోమోజోముల సమస్యలు గర్భధారణపై ప్రభావం చూపించగలవు. స్త్రీ వయసు పెరిగే కొద్దీ పునరుత్పత్తి వ్యవస్థ సామర్థ్యం తగ్గుతుంది. అండాల సంఖ్య అలాగే వాటి నాణ్యత కూడా వయసు పెరిగే కొద్దీ తగ్గుతుంది. రక్త సంబంధీకులైన మహిళా కుటుంబ సభ్యులలో సంతాన సాఫల్య సమస్యలు ఉంటే అవి తరువాతి తరాల వారికి కూడా వచ్చే అవకాశం ఉంది. 30 లోపు కనీసం మొదటి శిశువుకి జన్మనివ్వడం మేలు. అండాల నిల్వని తెలుసుకునేందుకు యాంటీములేరియన్ హార్మోన్ రక్త పరీక్ష ఎంతగానో దోహదపడుతుంది. వయసు పెరిగే కొద్దీ సాధారణంగా వచ్చే రక్తపోటు, డయాబెటీస్, థైరాయిడ్ సమస్యలు సంతాన సాఫల్యంపై ప్రభావం చూపిస్తాయి. గుర్తుంచుకోండి, సరైన వయసులో పెళ్లి, చక్కటి ఆరోగ్యం కలిగి ఉన్నప్పుడు గర్భం దాల్చడం మేలు. శారీరకంగా ఫిట్ గా ఉన్న వయసులో గర్భం దాల్చడం మేలు. అంతేకాదు, జన్యుపరంగా ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నవారు ముందుగానే జాగ్రత్త పడి ప్రీనేటల్ పరీక్షల ద్వారా తగు చికిత్స తీసుకోవాలి. స్త్రీ వయసు పెరిగే కొద్దీ పునరుత్పత్తి వ్యవస్థ పనితనం కూడా మందగిస్తుందని గుర్తుంచుకోండి. అందుకే సరైన వయసులో పెళ్లి చేసుకోవడం, అలాగే 30 లోపు గర్భం దాల్చడం వల్ల తల్లి, శిశువు ఇద్దరు ఆరోగ్యంగా ఉండగలరు. స్త్రీ ఆరోగ్యానికి సంబంధించిన అంశంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు మరియు www.facebook.com/ETV Life India అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.